అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు ఏపీ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తనపై తప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారని ఆరోపించారు. మహిళలతో ముఖాముఖి సందర్భంగా మాట్లాడిన తాను జగన్మోహన్ రెడ్డిని గద్దెదించి చంద్రబాబుని సీఎం చేయడానికి రాష్ట్ర మహిళలు అంతా సిద్ధంగా ఉన్నారని అన్నానని, అయితే ఆ వ్యాఖ్యలను కొందరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎడిట్ చేసి చంద్రబాబుని గద్దెదింపి మళ్లీ జగన్ను ముఖ్యమంత్రి చేయాలని తాను చెప్పినట్లు తప్పుడుగా ప్రచారం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా తనపై టీడీపీ చర్యలు తీసుకుంటున్నట్లు అచ్చెన్నాయుడు పేరిట ఫేక్ లెటర్ ప్యాడ్ను తయారు చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేశారని చెప్పారు. సీఎం జగన్ పూర్తిగా దిగజారుడు రాజకీయాలకు చేస్తున్నారని మండిపడ్డారు వంగలపూడి అనిత. జనాలు మోసం చేయొచ్చు కానీ ఇంత దారుణంగా మోసాలు చేస్తారు. యువగలంలో మహిళలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలోని, అదేవిధంగా మహిళలతో జరిగిన మీటింగ్లోని కూడా నేను మాట్లాడడం జరిగింది. అయితే నేను మాట్లాడిన మాట జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని సీఎంని చేసే వరకు మా మహిళలందరూ కూడా కృషి చేస్తాం అన్నది నా వర్డింగ్. దానికి ఒక ఫేక్ ఈడియట్స్ పేటీఎం బ్యాచ్ 5 రూపాయలకి ఒక కుర్తుపడే ఈడియట్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో చేరి ఆ రోజు కూడు గురించి నా వీడియోని ఎడిట్ చేశారు. ఎలా ఎడిట్ చేశారు? ఆ పనికిమాలినోడు సీఎం అవ్వాలి నేను కోరుకుంటున్నాను అనుకొని మాట్లాడారు. నేను ఒకటే మాట్లాడుతాను, నేను నిజంగా ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని నేను తిడుతున్నాను అంటే ఎక్కడో నాకు కూడా బాధ ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే నాకు కూడా ఒక గౌరవం ఉంది. కానీ ఒక ఆడదానికి మాట్లాడిన మాటల్ని కూడా ఎడిట్ చేసి, అది కూడా ట్రోల్ చేసి, ఒక ఫేక్ ఒక లెటర్ని క్రియేట్ చేసి దాన్ని కూడా సాక్షి పేపర్లో వేసుకునేటంత పరిస్థితి ఉన్న వాడిని ఈ పనికి మాలడానికి కాకుండా ఇంకేమైనా పదాలు ఉపయోగించాలేమో ఒకసారి ఆలోచించాను. నేను నిజంగా చాలా బాధగా మాట్లాడుతున్నా. అందులో నేను మాట్లాడిన మాటల్లో గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని ఈ 2 పదాలు కట్ చేసి నేనేదో ఈ పెద్ద మనిషిని, పనికిమాలిన మనిషిని సీఎంని చేయాలి అని నేను అన్నట్టు ఏదో ట్రోల్ చేసుకున్నారు. ఏదో ట్రోల్ చేసుకున్నారులే, ఏదో రకంగా నేను చెప్పుకుంటానులేని ఒరిజినల్ వీడియో కూడా పెట్టుకున్నాం. మార్నింగ్ అయ్యేసరికి ఒక ఫేక్ లెటర్ అచ్చెన్నాయుడు గారు ఫేక్ సిగ్నేచర్తో నా మీద ఏదో డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమన్నారు అన్నట్టుగా ఒక ఫేక్ లెటర్, అది కంత్రాలు దాటించారబ్బా వీళ్ళు మొహాలు తగలయ్యా. ఎలాగంటే వీళ్ళు సోషల్ మీడియాలోని కుప్ప తెప్పలుగా ఉన్నారు. సోషల్ మీడియా గ్రూప్ని, అంటే పనికిమాలిన అందరూ ఒక దగ్గర చేరి చేసే గ్రూప్ని వైసీపీ సోషల్ మీడియా అంటారు. ఆ సోషల్ మీడియాలో విపరీతంగా పంపించుకున్నారు. అఫ్ కోర్స్ ఇది కూడా ఫేక్ అని చెప్పి మేము అందరం కూడా చెప్పుకున్నాం. అయినా వీళ్ళకి